హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ్ భాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఇక శోభాయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ్ భాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. 6.3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఇక శోభయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభాయాత్ర గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, శ్రీరాముని శోభాయాత్ర మొదలైంది. హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్ర అనగానే అశేషమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంది. ఎంతోమంది భక్త జన సందోహం ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ హైదరాబాదు శ్రీరామనవమి ఉత్సవ జయంతి ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి యొక్క శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్ నుంచి ఈ యొక్క శోభయాత్ర మొదలైంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ మొదలుపెట్టినటువంటి శోభయాత్ర సైతం మరికొద్దిసేపట్లో మొదలవబోతుంది. ప్రజెంట్ మనం శోభయాత్ర జరుగుతున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర అనేది వస్తూ ఉంది. ఈ శోభాయాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాదాపు 20,000 మంది పోలీసులు యొక్క శోభాయాత్ర బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు యొక్క శోభయాత్ర అనేది జరుగుతూ ఉంది. ఈ రూట్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు పూర్తిగా అడిషనల్ సిపి స్థాయి ఇటు విక్రమాన్ సింగ్ ఆధ్వర్యంలో యొక్క శోభయాత్ర పూర్తిగా పర్యవేక్షించబడుతుంది. అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి డీసీపీలు, మరోవైపున కింద స్థాయి సిబ్బంది పూర్తిగా దాదాపు 20,000 మంది పోలీసులు యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మొదలైనటువంటి శోభయాత్ర ఒకవైపున దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర ముందుకు కదిలింది. ఈ శోభయాత్ర రూట్ను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర నుంచి మొదలైనటువంటి యొక్క శోభయాత్ర బోయగూడ కమాన్ వరకు చేరుకుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి క్రాస్ అవ్వగానే తర్వాత
గంగబౌలి క్రాస్ రోడ్ వరకు చేరుకుంటుంది. గంగబౌలి క్రాస్ రోడ్ వద్ద గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించబోతున్నటువంటి ఏదైతే శోభాయాత్ర ఉందో రాముని యొక్క శోభాయాత్ర అక్కడ కలుస్తూ ఉంది. కలిసిన తర్వాత ఈ రెండు శోభాయాత్రలు ఒకదాని తర్వాత ఒకటి మొదలు కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాత గాంధీ స్టాచ్యూ నుంచి తర్వాత బేగం బజార్ ఛత్రి అక్కడ నుంచి శంకర్ హోటల్ మీదుగా పుట్లిబౌలి క్రాస్ రోడ్ ఆంధ్ర బ్యాంక్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభాయాత్ర అనేది కంటిన్యూగా వెళ్తుంటుంది. సాయంత్రం వరకు ఈ యొక్క శోభాయాత్ర కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లేట్ నైట్ వరకు శోభాయాత్ర జరగడానికి పోలీసుల నుంచి ఆ పర్మిషన్స్ అనేవి లేవు కాబట్టి సో అతి త్వరగానే ఈ యొక్క శోభాయాత్రలను కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వేగంగా శోభాయాత్రను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిగా బందోబస్తు నిర్వహించారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ప్రాంతం కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపున ఇటు రాముని యొక్క ఇటు విగ్రహాలను ప్రతిష్ఠించుకొని భక్తులందరూ కూడా కదులుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. డాన్సులు చేస్తూ ఒకవైపున సాంగ్స్ పెట్టుకొని రాముని యొక్క ఆయన్ను ఆయనకు తలుచుకుంటూ వస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఒకసారి విజువల్స్ చూడొచ్చు. స్త్రీలు పురుషులు చిన్న పెద్దటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. సో అయితే ఈ యొక్క శోభాయాత్రను సక్సెస్ చేయడం కోసం కేవలం లాండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాకుండా ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పూర్తయింది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్ లో చాలా స్పష్టంగా అన్ని శాఖల యొక్క అధికారులు సమన్వయంతో ఈ యొక్క శోభాయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డ్ తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఈ యొక్క శోభాయాత్రలో ఇన్వాల్వ్ అయ్యారు. శోభాయాత్రలో ఇన్వాల్వ్ అయ్యి దారి పొడుగునా ఎటువంటి విద్యుత్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి చోటు చేసుకోకుండా ఒకవైపున ఎక్కడైనా విద్యుత్ తీగలు అడ్డు వస్తే మాత్రం వాటన్నింటినీ తొలగిస్తూ విద్యుత్ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉండి. ఇక అలాగే జిహెచ్ఎంసీ పరిధిని కింద ఎక్కడైనా సరే డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వెళ్ళేటు శోభాయాత్ర నడుస్తున్నటువంటి మార్గంలో ఏ ఆటంకాలు లేకుండా జిహెచ్ఎంసీ నుంచి అధికారులు ఆ గ్రౌండ్ లెవెల్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో అన్ని శాఖల సమన్వయంతో శోభాయాత్ర అనేది చాలా గ్రాండ్గా ముందుకు వెళ్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు శ్రీరాముని తలుచుకుంటూ ఈ యొక్క శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ చూడటానికి కూడా చాలా కన్నుల పండుగ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఇక 20,000 మంది పోలీసులు మాత్రమే కాదు, ఈ రూట్ అంతా ప్రస్తుతం పోలీసుల పహారాలోనే ఉంది. లాండ్ ఆర్డర్ పోలీసులు దాదాపు 20,000 మంది విధుల్లో ఉంటే ఇక్కడ అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను జాయింట్ కంట్రోల్ రూమ్ బంజారా హిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభయాత్ర యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క శోభయాత్రలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్, క్విక్ రియాక్షన్ టీమ్స్, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులతో భద్రతను నిర్వహించినట్లు ఇప్పటికే అడిషనల్ సిపి విక్రమ్ మన్ సింగ్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా లాండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా శ్రీరామ నవమి అని అనగానే ప్రతి ఒక్క హైందవ భక్తుడికి ఒక చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ మహానగరంలో ఈ శ్రీరాముని ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో శోభయాత్ర అంతకు మించినటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. సో అందులో భాగంగానే అధికారులు సైతం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆ విజువల్స్లో భాగ్యనగర ఉత్సవ సమితి ఉన్నటువంటి భగవంతరావు ముందు వెహికల్లో కూర్చొని ఏదైతే ఉత్సవం యొక్క వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయో శ్రీరాముని యొక్క ఉత్సవానికి సంబంధించినటువంటి ర్యాలీ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన ముందు వెహికల్లో ఉండటం ద్వారా. వెనుకల నుంచి భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వాహకులందరూ శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించుకుని సీతా సమేత రాముడి విగ్రహాలను తీసుకొని డప్పు వాయిద్యాల మధ్య సంగీతం మధ్య విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఒకసారి విజువల్స్లో కనిపిస్తూ ఒక ర్యాలీ అనేది తస్కర్ బండి వెనకాల డీజేలతో వస్తూ ఉన్నాయి. మరోవైపున ఒకసారి అభిషేకం సీతా సమేత శ్రీరాముని విగ్రహం, అలాగే పక్కనే వీరభక్తుడు ఆంజనేయుడు, ఇలా చాలా అంగరంగ వైభవంగా యొక్క ర్యాలీ అనేది ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరికి కన్నుల పండుగ కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద వాళ్ళ సాయంత్రం వరకు జరగబోతున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగేందుకు ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. భక్తులు అంతే సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ శ్రీరాముని దర్శించుకుంటూ శ్రీరాముని శోభయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేందుకు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఈ ఎండ సమ్మర్ కాబట్టి కొంత దాహంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటే శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులన్న ఉద్దేశంతో
వాలంటీర్లీ అనేక మంది భక్తులు ముందుకు వచ్చి వాళ్ళంతా ఇక్కడ శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి భక్తులందరికీ బటర్ మిల్క్ కావచ్చు, కూల్ డ్రింక్స్, వాటర్, సో అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవరు అలసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ శోభయాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ శోభయాత్ర కొంచెం ముందుకెళ్ళగానే రాజాసింగ్ శోభయాత్ర కూడా ఈ శోభయాత్రతో కలుస్తుంది. భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శోభయాత్రతో పాటు రాజాసింగ్ నిర్వహిస్తున్నటువంటి శోభయాత్ర ఒకే ప్రాంతంలో కలిసినటువంటి అవకాశం ఉన్న తర్వాత అక్కడి నుంచి ఒక శోభయాత్ర తర్వాత మరొక శోభయాత్ర కలుస్తుంది. ఆ తర్వాత ఆ రెండు శోభయాత్రలను ఒకే రూట్లో కేటాయించబడినటువంటి రూట్లలో తీసుకెళ్లి సాయంత్రం వరకు ఈ శోభయాత్రను కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.